తదనంతరం తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిసి తులారాశి అవుతుంది. ఈ తులారాశికి తృతీయంలో చంద్రుడున్నాడు. చంద్రుడు 2 రోజులకోసారి మారే గ్రహం. అంత పెద్దగా ఎవరు కూడా పెద్దగా ఈయన వల్ల వచ్చిన ఇబ్బందికరం అంటూ ఉండదు. అయినా సరే సోమవారం నాడు ఒకసారి చంద్రుడికి సంబంధించినటువంటి శ్లోకం చదువుకుంటే విశేషంగా ఉంటుంది. తర్వాత షట్కం అంటే 6వ ఇంట్లో రాహు, శుక్రుడు, శని ఉన్నారు. తులారాశి వారికి విశేషమైన రాజయోగం. శని తులారాశి వాళ్ళకి శని ఎక్సలెంట్, తిరిగేలేదు. దాంట్లో మంచి భోగాన్ని ఇస్తాడు, మంచి యోగాన్ని ఇస్తాడు. గత 2.5 సంవత్సరాలుగా పడుతున్న బాధలు మొత్తం కూడా పోయి ఇప్పుడు 6వ ఇంట్లోకి వచ్చాడు కాబట్టి అన్ని ఫలితాలను ఇవ్వగలుగుతాడు. రాహు కూడా మీనంలోనే ఉన్నాడు. శత్రువులు తగ్గించుకోగలగాలి. మనతో మంచిగానే ఉంటారు, చిన్న పుల్లేస్తారు, అది బగబగ మండుకు రాసుకుంటుంటుంది. గొడవలు అయితే కొట్టుకోవడం దాకా పోతుంటుంది. అందుకే గతంలోనే చెప్పా, రాహు తమో గుణ ప్రధానుడు. ఆయన నుండి కరెక్ట్గా పక్కన ఉంచడు. కానీ మంచి చేస్తే అంతకన్నా మంచి గ్రహం కూడా లేదు. అందువల్ల రాహుకి సంబంధించినటువంటి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గా అమ్మవారి మంత్రం, ఆ మంత్రాన్ని కనుక పఠిస్తే బ్రాహ్మణులు పెట్టుకొని చక్కగా విశేషంగా ఉంటుంది. తర్వాత సప్తమంలో బుధుడున్నాడు. ఈ బుధుడు వల్ల పెద్దగా ఇబ్బంది కలగకపోవచ్చు, మంచిగా ఉంటుంది. అష్టమంలో రవి ఉన్నాడు. ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. హృదయానికి సంబంధించినటువంటి విషయాల్లో అయినా, కంటికి సంబంధించిన విషయాల్లో అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత భాగ్యంలో గురుడున్నాడు. మంచి భోగలాలసమైన జీవితాన్ని ఇస్తాడు. ఎటువంటి ఇబ్బందికరం కలగజేయడు. వెనకటి కాలంలో పడుతున్న బాధలను కూడా పోగొట్టి మంచి యోగాన్ని ఇస్తాడు. 10వ ఇంట్లో కుజుడున్నాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత వివాహ సంబంధాలు కూడా కుదిరి మంచిగా వివాహం అయ్యే సమయం ఆసనమైంది ఈ వారం. తర్వాత 12వ ఇంట్లో కేతువు ఉన్నాడు. కొద్దిగా దోషపూరితమైంది. ఈ కేతువు పెద్దగా ఇబ్బందికరం కాకపోయినప్పటికి కూడా ఒక మంగళవారం నాడు ఉలవలు, కిలోంబా ఉలవలు దానం చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. ఇది తులారాశి యొక్క ఫలితం. తులారాశి వారికి పరిహారాలు చేసుకోవచ్చు గురుగారు? తులారాశి వారికి పెద్దగా చేసుకోవాల్సినంత అవసరం ఏమి లేదండి. రవి కేతువుకి కొద్దిగా పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అంత పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. అయినా సరే శివాలయానికి వెళ్ళి శివుడికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేస్తే సరిపోతుంది. ఇది తులారాశి ఫలితం.